ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తుతం చర్చాంశనీయంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సీఎస్ ఉద్యోగుల బీడీ పెండింగ్ బిల్లులు చెల్లింపులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, అస్కాస్ రద్దు వంటి అంశాలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక ముఖ్యమైన అంశాలు చూస్తున్నట్లయితే సీఎస్ ఉద్యోగుల బీడీ పెండింగ్ బిల్లులు. సీఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అస్కాస్, పీసీఓఎస్ విధానాన్ని రద్దు చేయడంతో కొత్త విధానం ఎలా ఉండబోతుందో అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఏపీసీఓఎస్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. అస్కాస్ రద్దు అనివార్యమైతే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా జీతాలు చెల్లింపు సక్రమంగా జరిగేలా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఇక ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులు. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ కె విజయానందను కలిసి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వివరించారు. అస్కాస్ రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పాత ఏజెన్సీల విధానాన్ని పునరుద్ధరించవచ్చని కోరారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని, సంబంధిత శాఖల ద్వారానే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అసోసియేషన్ కూడా ఇదే అంశంపై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. మెస్పో, సెర్పో వంటి సంస్థల్లో ఉద్యోగులకు ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు మేలు జరుగుతుందని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని, జీతాల చెల్లింపులో స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఉద్యోగులు పీఆర్సీ, డీఏ బకాయిలు మరియు 30% ఐఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉద్యోగ సంఘాలు మాత్రం తమ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నాయి.